అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యాచరణ 3వ రోజు. కృత్యం 1. పదాలు చదవండి. కలం, కాలం, జీలకర్ర, జీతం, జడ, జామ, తిండి, తీరం, పగ, పాట, పిలక, పీట. ఇక్కడ గుర్తులు: గుడి, గుడి దీర్ఘం, తలకట్టు దీర్ఘం. ఈ విధంగా గుర్తులు గమనిస్తూ పదాలు చదవాలి పిల్లలు. చిలిపి, చీలిక, గడ, గాలం, నివాసం, నీరసం, దడ, దారం, గింజ, గీతం, కనుక, కానుక, దినం, దేనం, తల, తాత, కిటికీ, కీటకం, మగ, మామ. ఈ విధంగా తేడా గమనిస్తూ చదవాలి పిల్లలు. కృత్యం 2. పదాలను చదివి జతపరిచి రాయండి. ఈ విధంగా అరటికాయ, ఆవు పాలు, బడిగంట, చలిమంట, పాల సీసా, పాడి పంటలు, తాతమేసం. ఈ విధంగా కలిపి ఇక్కడ రాయాలి పిల్లలు. కృత్యం 3. పట్టిక చూసి వాక్యాలు చదవండి, రాయండి అన్నాడు. చదువుదాం. నాకు కాయ కావాలి, నాకు మామిడికాయ కావాలి, నాకు జామకాయ కావాలి, నాకు చింతకాయ కావాలి, నాకు బీరకాయ కావాలి, నాకు మిరపకాయ కావాలి. ఈ విధంగా చదవాలి పిల్లలు. అలాగే మీరు రాసుకోవచ్చు. కృత్యం 4. కింది పదాల్లోని గుణిత అక్షరాలను గుర్తించి గీత గీయండి అన్నాడు. ఇక్కడ మిరియాల చారు ఉదాహరణకి ఇచ్చాడు. మిరియా చారు కూడా గుణిత అక్షరాలే. అలాగే గడసరి, వదిన, పెరుగు, ముదిరిన రోగం, పెరుగు పులుపు, మందారం ఎరుపు, కాకి అరిచింది. ఈ విధంగా గుణిత అక్షరాల కింద గీత గీయాలి పిల్లలు. అలాగే కృత్యం 5. అక్షరాలకు గుణితాన్ని రాయండి అన్నాడు. ఇక్కడ గుర్తులు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ హల్లులు ఇచ్చాడు. చూడండి పిల్లలు. వీటితో మీరు ఈ విధంగా గుణింతాలు రాయాలి పిల్లలు. నేను రాసిన విధంగా ఈ విధంగా 3వ రోజు సంసిద్ధ కార్యాచరణ పూర్తి చేయాలి పిల్లలు.